మన వారాహి సిల్వర్ జ్యువెలరీలో అద్భుతమైన ఆఫర్స్ పొందండి మరియు కారు గెలుచుకునే గొప్ప అవకాశం. తాడేపల్లిగూడెం జనసేన ఎమ్మెల్యే చిక్కుల్లో పడ్డాడు. బొలిశెట్టి శ్రీనివాస్పై రాష్ట్రపతికి ఫిర్యాదు అందింది. ఎమ్మెల్యే లంచాలు తీసుకొని అక్రమాలు చేస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తాయి. బొలిశెట్టిపై కంప్లైంట్ ఇచ్చారు రవికిరణ్ అనే వ్యక్తి. ఎమ్మెల్యే అనుచరులు తోటా గోపి భూదాన్ భూముల విషయంలో అక్రమ వ్యవహారాలు చేస్తున్నారంటూ ఈ ఫిర్యాదులో పేర్కొన్నాడు రవికిరణ్. ప్రభుత్వ విభాగాల్లో బదిలీలకు కూడా భారీ మొత్తంలో డబ్బులు తీసుకొని నిర్వహిస్తున్నట్టుగా రవికిరణ్ ఆరోపణలు చేశాడు. ఇక ఈ మేరకు కూడా ఏకంగా రాష్ట్రపతికి ఫిర్యాదు చేయటం అయితే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ మా ప్రతినిధి భరత్ అడిగి తెలుసుకుందాం. ఎస్ భరత్, బొలిశెట్టి శ్రీనివాస్ మీద రాష్ట్రపతికి అందినటువంటి ఫిర్యాదుని గురించిన డీటెయిల్స్ ఏంటి? ఇదైతే తాడేపల్లిగూడెం జనసేన ఎమ్మెల్యేపై రాష్ట్రపతికి ఫిర్యాదు అందడం సంచలనంగా మారింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా హాట్ టాపిక్ గా మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే తాడేపల్లిగూడెం జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ లంచాలు తీసుకుంటే అక్రమ సంపాదనకి పాల్పడుతున్నారంటూ కూడాను ఆరోపణలు చేసినటువంటి పరిస్థితి. మరి ముఖ్యంగా ఎవరైతే ఈ బొలిశెట్టి శ్రీనివాస్ ఆయనకి అనుచరులు ఉన్నారో తోటా గోపి, దానితో పాటుగా అతని కుమారుడు కూడా భూదాన్ భూముల వ్యవహారంపై అక్రమంగా ఏదైతే భూదాన్ భూముల వ్యవహారాన్ని పూర్తిగా కూడా పక్కదారి పట్టిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు అంటూ కూడా పూర్తిగా ఈ ఫిర్యాదులో పేర్కొన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రభుత్వ విభాగాల్లో బదిలీలు కావాలన్నా అంటే ప్రభుత్వానికి సంబంధించినంత వరకు కూడా ఎమ్మెల్యే అనుచరులు ఎవరైతే ఉన్నాడో ఆయన పూర్తిగా కూడా తోటా గోపి అన్ని విధాలుగా కూడా ఎమ్మెల్యేని సంబంధించినంత వరకు అన్ని వ్యవహారాలు ఆయనే చూస్తున్నాడు. దగ్గరుండి ఒక ట్రాన్స్ఫర్ కావాలన్నా, ఒక పోస్టింగ్ కావాలన్నా, లేదనుకుంటే భూదాన్ భూముల వ్యవహారం కానీ అనేక వ్యవహారాల్లో ఆయన ఇన్వాల్వ్ అయి పూర్తిగా కూడా ప్రజల నుంచి సొమ్ము చేసుకుంటూ అక్రమాలకు పాల్పడుతున్నారంటూ కూడా లంచాలు తీసుకుంటున్నారంటూ కూడా ఏదైతే రాష్ట్రపతికి ఫిర్యాదు అందినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో దీనిపైన దర్యాప్తుకి ఆదేశిస్తారా లేకపోతే ఎలా ఉంటుంది అనే దానిపైన చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దాంతో పాటుగా జనసేన కూడా ఏదైతే రాష్ట్రపతికి ఫిర్యాదు అందినటువంటి నేపథ్యంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ దీన్ని చాలా సీరియస్ గా తీసుకునే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ఎందుకంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీకి సంబంధించినంత వరకు కూడాను ఏదైతే తెలుగుదేశం, జనసేన, బీజేపీ మూడు పార్టీలకు సంబంధించి కూటమిగా ఉన్నటువంటి నేపథ్యం. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే ఇటువంటి అక్రమాలకు పాల్పడినటువంటి నేపథ్యంలో ఫిర్యాదు అందినటువంటి పరిస్థితి, ఫిర్యాదు చేసినటువంటి అక్రమాలకు పాల్పడుతున్నారంటూ కూడా దీనిపైన పార్టీ ఏ విధంగా స్పందిస్తుంది, అసలు రాష్ట్రపతి దీన్ని అంశాన్ని తీసుకోవడాన్ని ఎలా తీసుకుంటారు, దీని పరిశీలనకు సంబంధించినంత వరకు ఎలా ఉండబోతుంది అనేది అయితే మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా కాదు దేశవ్యాప్తంగా కూడా హాట్ టాపిక్ గా మారినటువంటి పరిస్థితి. ఒక ఎమ్మెల్యే అనుచరులు వ్యవహరిస్తున్న తీరు, ఎమ్మెల్యే వ్యవహరిస్తున్న తీరు పైన రాష్ట్రపతికి ఫిర్యాదు అందిందంటే అక్కడ వ్యవహార శైలి ఎలా ఉందో ఇట్టే అర్థమైపోతుందంటూ కూడా చెవులు కొరుక్కునేటటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. భరత్, మరి దీని మీద ఏమైనా కానీ స్పందన రావటం కానీ, ఎందుకంటే తన అనుచరులు ఈ విధంగా కూడా ప్రవర్తిస్తున్నారంటూ కూడా ఇటు రవి ఫిర్యాదు చేయడం జరిగింది. మరి బొలిశెట్టి శ్రీనివాస్ అనుచరుల నుంచి కానీ లేకపోతే జనసేన నుంచి కానీ ఏమైనా స్పందన రావటం జరిగిందా? అయితే రాష్ట్రపతికి ఫిర్యాదు అందడంతో దేశవ్యాప్తంగా కూడా ఎమ్మెల్యే వ్యవహారం హాట్ టాపిక్ గా మారినటువంటి సిచ్యువేషన్. ఈ నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏదైతే ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నేపథ్యం, దీనిపైన ఎలా యాక్షన్ తీసుకోబోతున్నారు, లేదా దానికి సంబంధించినంత వరకు డిసిప్లినరీ కమిటీకి ఫిర్యాదు అందేటటువంటి పరిస్థితి ఉందా, లేదా రాష్ట్రపతి ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారని దానిపైన కొంత సమాచారం లేనప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ అయితే ఈ వ్యవహారం పైన సీరియస్ అయినట్లు తెలుస్తా ఉంది. రాష్ట్రపతికి ఫిర్యాదు అందేంతలాగా ఎందుకు ఇటువంటి వ్యవహారాలు చేస్తున్నారని దానిపైన ఆయన సీరియస్ అయినట్టు తెలుస్తుంది. దాంతో పాటుగా ఏదైతే డిసిప్లినరీ కమిటీ ఏదైతే ఉందో కమిటీ దగ్గర తీసుకొచ్చే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. దీనికి సంబంధించినంత వరకు వివరణ తీసుకున్న అనంతరం తదుపరి చర్యలు ఉండేటటువంటి అవకాశం ఉండబోతుంది. ఎందుకంటే పార్టీకి సంబంధించినంత వరకు ప్రతిష్ట దిగజారిపోయే అంశం కాబట్టి దేశవ్యాప్తంగా కూడాను హాట్ టాపిక్ గా మారినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఒక ఎమ్మెల్యే పైన ఇటువంటి ఫిర్యాదు వచ్చినటువంటి నేపథ్యంలో రాష్ట్రపతి ఎలా స్పందిస్తారనేది చూడాల్సినటువంటి సిచ్యువేషన్. అయినప్పటికీ కూడా పార్టీకి సంబంధించిన వ్యవహారం కావడం, జనసేన పార్టీ ప్రతిష్టకు సంబంధించిన వ్యవహారం కాబట్టి పార్టీకి సంబంధించినంత వరకు డిసిప్లినరీ కమిటీ ఏ నిర్ణయం తీసుకోబోతుందో, అసలు విచారణకు ఆదేశించినటువంటి నేపథ్యంలో పూర్తి వివరాలు తీసుకున్న తర్వాత అసలు దీని మీద ఎటువంటి చర్యలు ఉండబోతాయి అనేది అయితే మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తా ఉందని చెప్పచ్చు. రైట్ భరత్, స్టే విత్ us. మీ దగ్గర నుంచి మరిన్ని అప్డేట్స్ తీసుకుంటాం. ఇక బొలిశెట్టి శ్రీనివాస్ మీద రాష్ట్రపతికి ఫిర్యాదు అందింది. ఎమ్మెల్యే లంచాలు తీసుకొని అక్రమాలు చేస్తున్నారంటూ ఆరోపణలు అయితే వచ్చాయి. మరి దీని మీద జనసేన ఏ విధంగా స్పందించనుంది, దీని మీద ఎంక్వైరీ చేయనున్నారా ఏంటి, పూర్తి డీటెయిల్స్ మాత్రం తెలియనున్నాయి.